తలకు పెట్టుకుంటూ షాంపూ న్యాచురల్ దిగము. మా నాన్న నిన్న కొండ మీదకి వెళ్ళారనమాట. కొంచెం గాళ్ళు గట్ట నన్ను నైట్ వచ్చాయి కదా, నన్ను ఈవినింగ్ అక్కడ కుంకుడికాయలు తీసుకొచ్చారు. ఫ్రీగా దొరికాయి ఇవన్నీ. అంటే కొండ మీద చెట్లు ఉంటాయి కదా, అక్కడ రాలేయి అనమాట కుంకుడికాయలు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా తలకు పెట్టుకుంటే సూపర్ ఉంటాయి అన్నమాట. చూడండి ఎండాలి, ఇంకా బాగా ఎండలు పచ్చిగా ఉన్నాయి. ఇక్కడే 9:30 అయిపోతుంది. ఈరోజు శనివారము. సో మేడ మీదకి వచ్చాను. చూడండి కుంకుడికాయలు అయితే ఉన్నాయి, ఆరబెట్టామన్నమాట. ఇప్పుడు ఇంకా బయలుదేరాలి 9:30కి. అలాగైతే ఇంకా స్టార్ట్ అయిపోతాము. సో ప్యాకింగ్స్ ఉన్నాయి, ప్యాకింగ్స్ చేశాను, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. అలా 9 గంటలకి వెళ్ళిపోవాలి. బట్ ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. ఇక్కడే 9:30 అంటే 10 అయిపోతుంది. షాప్ ఓపెన్ చేస్తున్నాడు 10:30, 10:15 అయిపోతుంది. 10:30, 10:15 అయిపోద్ది అనమాట. ఇవ్వండి ఇప్పుడు తీసుకెళ్ళి ప్యాకింగ్స్ గట్ చేయాలి. ఇవి లైవ్ ప్లాంట్స్. రేపు మేకప్ కోసం వచ్చి ఇది నాకు చాలా ఏమే ఇరిపోయిందా? ఇరిగిపోవడం కాదు, ఇది వేస్తుంటే పిండిలాగా వచ్చేస్తుంది. మంచిది తీసుకోవాలి. ఎంత అది? ఇదా 500 ఎంతో. ఏంటది? హెయిర్ స్ప్రేయా? మూతుకా? మూసురా కలిసి వస్తాయి చూడు. అది చేసే ముందర యూజ్ చేయడానికి బాగోలేదు. స్ప్రే చేసుకోవాలి. ఇది ఒక 2 సార్లకి వస్తుంది. ఇది ఒక 10 సార్లు ఆర్డర్ పెట్టాలి. సో మేకప్కి వెళ్తుంది కదా, సో అందుకన్నీ సర్దేసుకుంటుంది అనమాట. షాప్ కూడా మూసేస్తాం, ఇంకా 8 అయింది. బట్ ఇంకా మూసేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అని చెక్ చేసుకుంటుంది. రేపు మేకప్ కల్లా కదా, ఏమైనా మిస్ అవుతాయేమో అని. ఏంటది? హాయ్ ఫ్రెండ్స్, అసుకి రోజు కొంచెం బాగాలేదన్నమాట. ఈరోజు డేట్ వచ్చి ఎంత సీరియస్ డేట్ 24. సో టైం వచ్చి 7:30 అవుతుంది. అంటే దగ్గర 7:45 అవుతుందిలేండి. షాప్ మూసేసి ఇంకెళ్ళిపోతాం. అంటే నన్ను ఈవెంట్ నుండి వచ్చింది కదా, ఫుల్ ఎండ వల్ల వడదెబ్బ తగిలిసింది అసలుకి. మధ్యాహ్నం పెరుగు ప్యాకెట్తో అన్నం తిన్నది. కాకపోతే కొంచెం హెల్త్ కండిషన్ కొంచెం బాగాలేదన్నమాట. అలానే జ్వరం కూడా లేదు. కొన్ని ట్యాబ్లెట్ తీసుకుందామని అంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. ట్యాబ్లెట్ కొందామా? జ్వరం అయితే లేదు. కొన్ని ట్యాబ్లెట్ కొని చేద్దామంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయంట. అయినా కాళ్ళ నొప్పులు ఉంటే డోలో టాబ్లెట్ వేసుకోవచ్చు, పర్లేదు. నించుంటుంది కదా, అలా నించొని పిక్కలు పట్టేస్తున్నాయి. అక్కడ కాల్ దగ్గర ముంచుకొని పడుకున్న పిక్కలు పట్టిస్తాయి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నా మొక్కం చూస్తేనే అర్థమై ఉంటుంది. నేనైతే అండ దెబ్బ తగిలేసి బాగా బరువు ఒకటి మేకప్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళాను కదా, దానివల్ల ఇంకా బరువు మొత్తం మోసుకొని మేకప్ బ్యాగ్ అండ్ ఎండ దారుణంగా ఉంది అసలు. ముందు రోజు ఫాస్టింగ్ ఒకటి కదా, మంగళవారం ఫాస్టింగ్ మొత్తం అన్నీ కలిపి ఒకసారి చూపించా అసలుకి. అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, ఈవెంట్స్కి వెళ్ళకు అని చెప్తున్నాడు. కానీ తప్పట్లేదు, బుకింగ్స్ వస్తే మరి ఇంకెళ్ళాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఈ మధ్య ఏం లేవు, మళ్ళీ మేలో ఉన్నాయి. కొంచెం హెల్త్ కొంచెం అప్పటికి రికవర్ అవుతుంది. అయితే ఓకే, ఇప్పుడైతే ఇంకా బేగ మూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వీడియో ఎడిట్ చేస్తున్నాము, ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామని ఉండిపోయాను అనమాట. సో ఈరోజు అయితే అంతే, ఇంకా పెద్దగా ఏం లేదు. అండ్ ఇంటి దగ్గర వీడియోస్ కూడా షూట్ చేయాలి. ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ పెడదాము. అందరూ ఫాలో అవ్వండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్స్ కూడా కొట్టండి, సపోర్ట్ చేయండి. ఎండ అయితే విపరీతంగా ఉంది. టైం వచ్చి 2 అవుతుంది అనమాట. ఈరోజు డేట్ వచ్చి 25. సో ఎందుకు చెప్తున్నానంటే క్లారిటీగా మీకు తెలియాలని చెప్పి, అంటే ఏ రోజు షూట్ చేస్తున్నామని చెప్పి. ఇంకా 2 అవుతుంది దగ్గర.
ఎండ బయట అయితే దారుణంగా ఉంది, అసలు బయటికి కదలలేకపోతున్నాం, అంత హీట్ ఉంది. మీ ఏరియాలో ఎంత ఎండ ఉందో అనేది ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడైతే మా అమ్మ బాక్స్ అయితే పెట్టింది, ఇంకా తినాలన్నా సరే ఈ హీట్కి అస్సలు తినబుద్ధి వేయట్లేదు. ఫ్యాన్ గాలి కూడా అంతంత మాత్రమే వస్తుంది. బట్ ఇప్పుడు తినేద్దాం, ఒక 2కి అలాగైతే తిందామని చెప్పి రెడీగా ఉన్నాను. అసూకి కొంచెం బాగాలేదని చెప్పి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఒక 1 or 2 days అక్కడ ఉండేసి వస్తానని చెప్పింది. ఓకే, తనకు తగ్గిన తర్వాత ఇంకా వద్దాం అనుకుంటుంది. కొంచెం చాలా నీరసంగా ఉందన్నమాట. మెయిన్ ఎండదెబ్బ తగిలిసింది. ఈవెంట్స్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ కదా, దానివల్ల ఏమైందంటే కొంచెం వర్క్ హెవీ అవ్వడం, కొంచెం హెల్త్ కండిషన్ అనేది కొంచెం అప్సెట్ అయిందనమాట. ఓకే, పర్వాలేదు, కొంచెం బెటర్ అయ్యింది నిన్నటికి. కానీ ఎందుకులో ఒక 2 రోజులు ఉండు మీ అమ్మాళ్ళ ఇంట్లో, తనే చెప్పింది నేను ఉంటాను వెళ్తాను అని. అంటే ఓకే వెళ్ళైతే ఏముంది అని చెప్పేసి చెప్పాను. ప్రజెంట్ అయితే తినేయాలి. మార్నింగ్ నుండి అయితే పెద్ద బేరాలు ఏం లేవు, ఎండలు కదా, పెద్ద బేరాలు అయితే ఉండవు అనమాట. అది లైట్గా అవుతాయి, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం కూడా. బట్ షాప్ అయితే మాత్రం ఓపెన్ చేయాలి 365 days. సో తినేద్దాం. భోజనంకి అయితే కూర్చున్నాను అనమాట. అంటే కూరలు ఏంటో నాకు తెలుసు, మీకు కూడా తెలియాలి కదా. అంటే మార్నింగ్ మా అమ్మ బాక్స్ కట్టినప్పుడు అక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఏంటన్నది. మీకు కూడా చూపిస్తాను ఏం కూరలు తెచ్చాను అన్నది. మ్యాక్సిమం 2 కూరలు ఈరోజు. సో చారు ఇలా బాటిల్లో పెట్టేసుకొని తీసుకొస్తాం. అండ్ కూర ఈ బాక్సులు అనమాట, చాలా ఎక్కువ వేస్తుంది మా అమ్మ కూర అయితే మాత్రం. అసు ఉన్నప్పుడు కూడా ఎక్కువ వేస్తుంది, అండ్ నేను ఒక్కడైనా సరే ఎక్కువ వేస్తుంది. నేను ఒక్కడనే కాబట్టి రైస్ కొంచెం తక్కువ తెచ్చాము. ఈ ఒక్క బాక్స్ మనకి ఇద్దరికి వచ్చేస్తుంది అన్నమాట, ఫుల్గా నింపేస్తే. ఒక్కడనే కాబట్టి ఈ రైస్ సరిపోతుంది. ఈ రైస్ అంటే ఇంకా నేను వదిలేస్తాను ఇందులో, అంత ఎక్కువ మా అమ్మ ఎక్కువ పెట్టేస్తుంది. కానీ కూర వచ్చి ఇదనమాట, 2 కూరలు మిక్సింగ్ చేస్తుంది. ఇదేంటంటే తామర తుమ్ముల కూర. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తామర తుమ్ములు అంటారు, మేమైతే అలా ఉంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా ఉంటుంది కూర అయితే, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మొన్న అంటే తెచ్చాను కూర అయితే తీసుకొచ్చాను, కానీ మా అమ్మలు వండలేదు. అది ఎలా ఉంటుందని కట్టల్లా ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ పిక్చర్ వేస్తాను ఎలా ఉంటుంది అనేది, అంటే పచ్చిగా ఉంటుంది అంటే మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది నేను. బట్ వండలేదు, ఫ్రిడ్జ్లో పెట్టారు. ఆ రోజు చేపలు అని చెప్పి వండలేదు అనమాట. ఈరోజు వండారు, అది బాగానే ఉంది. కాకపోతే ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అంత బాగలేదు, పర్లేదు. బట్ అండ్ తోటకూర అనమాట, తోటకూర అండ్ అది మిక్సింగ్ ఇలా ఉంటుంది అనమాట కూర అయితే. మ్యాక్సిమం నేను కొంచెం కూర కలుపుకొని తింటాను, నాకు ఇష్టం ఈ కూర. యశ్వత్ మంత్ సూపర్ ఉంది. చిన్నప్పుడు ఎక్కువ దొరికేవి, ఇప్పుడు అంతగా దొరకట్లేదు. మార్కెట్లోకి వెళ్తేనే ఉంటాయి, అది కూడా మధ్యాహ్నం వెళ్ళాలి. కట్ట 20 రూపాయలు అన్నాడు.